శరవేగంగా వీఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు. పొంగూరు శరణి ఒకరోజే 6 చోరీలు. కాకాని ముఖ్య అనుచరుడు నిరంజన్ రెడ్డికి బెయిల్ మంజూరు. చంద్రన్న పల్లె పండుగ. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక. కాకాని అనుచరుల చుట్టూ సిట్ ఉచ్చు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులపై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. వివిధ కేసుల్లో కాకాని అనుచరులపై సిట్ పోలీసులు వలవేయడంతో పలువురు ముఖ్య నేతలు పరారయ్యారు. సెల్ ఫోన్లు ఇళ్లలో పెట్టుకుని పాలాయానం చిత్తగించారు. కాకాని అనుచరుడు నిరంజన్ రెడ్డికి అక్రమ గ్రావెల్ వ్యవహారంలో బెయిల్ దొరికిన నేపథ్యంలో ఆయనపై మరో 41 నోటీస్ జారీ చేసేందుకు సిట్ పోలీసులు ప్రయత్నం చేశారు. సిట్ వ్యవహారంపై మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు. చెప్పండి జయరాజ్, ఎవరెవరి చుట్టూ సిట్ పోలీసులు ఉచ్చు బిగించే అవకాశాలున్నాయి? త్రిష, కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆయన జ్యుడిషియల్ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి వెళ్లారు. పోలీస్ కస్టడీలో ఆయనపై 3 రోజుల విచారణకు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయనకు సోమవారం రోజు బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకు వచ్చే అవకాశం ఉంది, బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాకాని అనుచరుల చుట్టూ సిట్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. సిట్ పోలీసులు ప్రస్తుతం అనేక కేసులు బయటికి తీస్తున్నారు. కాకానిపై గతంలో అక్రమ మైనింగ్ కేసులు, గ్రావెల్ అక్రమాలు, అదేవిధంగా కొన్ని అక్రమ లిక్కర్ తీసుకువచ్చిన కేసులు ఉన్నాయి. వీటన్నిటినీ తిరగదోడారు. తిరగదోడిన నేపథ్యంలో ప్రస్తుతం కాకాని అనుచరులను కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా కాకాన్ని కేసుల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని విజయవాడ సిట్ పోలీసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను బెంగళూరులో అల్లంపాటి నిరంజన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడ నుంచి నెల్లూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో అల్లంపాటి నిరంజన్ రెడ్డికి బెయిల్ దొరికింది. ఈ బెయిల్ దొరికిన నేపథ్యంలో మరింత ఉచ్చు బిగించే విధంగా పోలీసు ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిష, నిరంజన్ రెడ్డికి బెయిల్ వస్తే ఎందుకు మరోసారి సిట్ ఆయన అరెస్టు చేసే ప్రయత్నం చేసింది? ప్రస్తుతం పరారీలో ఉన్నవారు ఎవరెవరు? అల్లంపాటి నిరంజన్ రెడ్డికి బెయిల్ వచ్చిన మరుక్షణం ఆయన నేరుగా ఇంటికి పోతాడని సిట్ పోలీసులు భావించారు. మేజిస్ట్రేట్ ముందు బెయిల్పై ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన నేరుగా ఇంటికి పోతారని భావిస్తే ఆయన ఎస్కేప్ అయ్యారు. ఆల్రెడీ అల్లంపాటిపై ఏదో కుట్ర జరుగుతుందని ఆయన గ్రహించి అడ్వకేట్ల ఆదేశాల మేరకు ఆయన ఎస్కేప్ అయ్యారు. అల్లంపాటి ఇంటికి వెళ్లకుండా పక్కకు పోవడం వల్ల అల్లంపాటి ఇంటికి సిట్ పోలీసులు వెళ్ళారు. 41 నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన అందుబాటులో లేరు. ఈ విషయం తెలుసుకున్న మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా మందల వెంకటశాష పరారైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారు పరారులో ఉన్నారు. వారిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. అల్లంపాటి నిరంజన్ రెడ్డి సైతం ఎక్కడున్నారో తెలియలేదు. వీరి కోసం సిట్ పోలీసులు గాలింపులు చేస్తున్నారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదై ఉన్నాయి? ఈ కేసు ప్రస్తుత ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసురెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారని, సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇరిగేషన్ భూముల్లో, ఇరిగేషన్ చెరువుల్లో అక్రమ గ్రావులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఆనాటి ఎస్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు దీనిలో అయితే ఫైన్ కట్టించుకున్నారు ఈ నిందితుల దగ్గర నుంచి. అయితే మైనింగ్ అధికారులకు దాదాపు 40 లక్షల ఫైన్ చెల్లించాల్సి ఉండగా ఈ ఫైన్ చెల్లించకపోవడంతో మైన్ అధికారులు దీనిపై మరో కేసు పెట్టారు. దీంతో ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. అసెంబ్లీ తీర్మానం మేరకు వారి మీద సిట్ దర్యాప్తు జరుగుతుంది. అయితే మైనింగ్ కేసు, అక్రమ మైనింగ్ కేసులో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏదో ఒక విధంగా వీరిని కన్ఫెషన్ స్టేట్మెంట్ల ద్వారా ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం కాకాని అనుచరుల కోసం వేట సిట్ పోలీసులు సాగిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆయనపై అక్రమ మైనింగు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు, అదేవిధంగా అక్రమ పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారన్న కేసులో ఆయన్ని పోలీసు విచారిస్తుంది. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. 3 రోజు ఆఖరి రోజు ఆదివారం 5 గంటల లోపల ఆయన విచారణ పూర్తి చేసిన అనంతరం కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఆయన జైలుకి పోయే అవకాశం ఉంది. తర్వాత సోమవారం అయితే ఆయన బెయిల్ పిటిషన్ మళ్ళీ కోర్టు బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ రోజుకి A1, అదేవిధంగా A6, A7, A8లు బెయిల్ పొందేశారు. అయితే A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేవలం ఒక ఎస్సీ ఎస్టీ కేసు, అదేవిధంగా అక్రమ పేలుడు పదార్థాలు ఉంచారన్న కేసులో బెదిరింపుల కేసు మాత్రమే 8 ఉన్నాయి. ఈ 8 ఉన్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ దొరకలేదు. త్రిష, కాకాని నిందితుడిగా ఎలా చేరే అవకాశం ఉంది జయరాజ్? ప్రస్తుతం మాజీ ఇక్కడ పనిచేసిన ఇరిగేషన్ అధికారులు ఈ కేసులో ఫిర్యాదులుగా ఉన్నారు. ఈ ఇరిగేషన్కి అయితే వారు ఆల్రెడీ ఫైన్ కట్టేశారు.
ప్రస్తుతం మైనింగ్ అధికారులు ఈ కేసులో ఫిర్యాదులుగా ఉన్నారు. మైనింగ్ అధికారులకు ఫైన్ కట్టేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పాత కేసులు అలాగే పెండింగ్లో ఉండడం, అవి క్లోజ్ కాకపోవడం వల్ల ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఓ రెడ్ బుక్ రాజ్యాంగమో లేదా ప్రతిపక్షం మీద కక్ష సాధింపు అని మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు సార్. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు నుంచి. కొడవలూరు మండలం నాతురాజుపాలెంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం రాత్రి సమయంలో ఎవరూ లేని ఇళ్లను గుర్తించి నాతురాజుపాలెంలో 5 ఇళ్లు, కొడవలూరులో ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఒకే రోజు ఇన్ని చోరీలు జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకే పరిమితమవుతున్నారని, కొత్త వ్యక్తులు తిరుగుతుంటే వారిపై ఎటువంటి విచారణ జరపకపోవడంతో ఈ దోపిడీలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అదే వీధిలో ఉన్న మరో ఇంట్లో 5,000 కొన్ని బంగారు ఆభరణాలు, మరో ఇంట్లో కొడవలూరు మండలం నాతురాజుపాలెంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం రాత్రి సమయంలో ఎవరూ లేని ఇళ్లను గుర్తించి నాతురాజుపాలెంలోని మహాలక్ష్మమ్మ గుడి వీధిలో కూలి పని చేసుకునే రంగా అనే వ్యక్తి ఇంట్లో 5,000 నగదు, ఒక బంగారు ఉంగరం, కొత్తనూరు పద్మావతి ఇంట్లో 80,000 నగదు, 2 బంగారు గాజులు, ఉంగరం, 2 చైన్లు, పిల్లల ఉంగరాలు, మాల్యాద్రి అమ్మ ఇంట్లో కొన్ని వస్తువులు, నాతురాజుపాలెం ఊళ్ళో రమేష్ ఇంట్లో రెంట్కి ఉన్న 2 ఇళ్లలో తలుపులు పగలగొట్టి బీరువాలోని బంగారు వస్తువులు, నగదుని దోచుకెళ్తూ 2 ఇళ్లలోని టీవీలు పగలగొట్టారు. కొడవలూరు గ్రామంలోని మాజీ సర్పంచ్ ఒట్టూరు సునీతమ్మకి సంబంధించిన ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. అక్కడ ఏం దొరకపోవడంతో బీరువాలోని వస్తువులు చెల్లాచెదురు చేసి వెళ్లిపోయారు. ఒక్కరోజే ఇన్ని చోరీలు జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గత నెలలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంటిలో దొంగలు బీభత్సం చేస్తే పోలీసులు నామమాత్రం కేసులు కట్టి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, పోలీసులు గస్తీ నిర్వహించడంలో విఫలం చెందడంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకే పరిమితమవుతూ రాత్రి సమయంలో హైవేలో కొంతసేపు తిరుగుతూ గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రతినిత్యం కొత్త వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గ్రామంలో ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు ఫోన్ చేస్తే వస్తున్నామని సమాధానం ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ఆకతాయిల విచ్చలవిడితనం ఎక్కువైపోతున్నాయని, పోలీసులకు కొత్త వ్యక్తులు తిరుగుతుంటే వారిపై ఎటువంటి విచారణ జరగకపోవడంతో ఈ దోపిడీలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రతినిత్యం సాయంత్రం నుండి యువకులు బైకుల్లో అతివేగంగా వస్తూ ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటే పట్టించుకునే అధికారి లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 4:30 అప్పుడు ఊరికి వెళ్ళాము, కుర్తిపాడు. వచ్చేలాగా తలుపులన్నీ బాగా కొట్టేసి ఉన్నాయి. పాపం మా ఇల్లు కూర్చున్న వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి చూశారు. ఇట్లా కమ్మలు ముక్కాలు సవరు. ఇంకా అమ్మాయి వస్తే తెలియాలి. లోపలికి వెళ్ళాము, చూసాము. ఏం పెట్టుకోమన్నా మనకి తెలియదు కదా. ఫోన్ చేసి కమ్మలు అయ్యి ఉండయి అని చెప్తుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు అల్లంపాటి నిరంజన్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం బెంగళూరులో ఆయన్ను అరెస్టు చేసి బాపట్లకి తీసుకువెళ్లి నెల్లూరు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు సెలవు కావడంతో మెజిస్ట్రేట్ నివాసంలో నిందితుని హాజరుపరిచారు. దీనిపై ఇరు వర్గాలు వాదనలు వినిపించారు. నిరంజన్ రెడ్డి తరపున రోజారెడ్డి, ఉమామహేశ్వరరావులు వాదించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి కనుపూరు చెరువులో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో
ఆయనపై సిట్ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న మెజిస్ట్రేట్ నిరంజన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు అల్లంపాటి నిరంజన్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం బెంగళూరులో ఆయన్ను అరెస్టు చేసి బాపట్లకి తీసుకువెళ్లి నెల్లూరు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు సెలవు కావడంతో మెజిస్ట్రేట్ నివాసంలో నిందితుని హాజరుపరిచారు. దీనిపై ఇరు వర్గాలు వాదనలు వినిపించారు. నిరంజన్ రెడ్డి తరపున రోజారెడ్డి, ఉమామహేశ్వరరావులు వాదించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి కనుపూరు చెరువులో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై సిట్ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న మెజిస్ట్రేట్ నిరంజన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 228/2021 అనే కేసులో గ్రావెల్ ఇల్లీగల్గా మైనింగ్ చేశారన్న ఆరోపణలతో దాంట్లో నిరంజన్ రెడ్డి గారి పాత్ర ఉన్నదని, దాంతోపాటు ఆయనకి గోవర్ధన్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ ఉన్నదని అభియోగాలతో నిరంజన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేసి సిట్, స్పెషల్ సిట్ అంటే సిబిసిడి సిట్ పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి ముందర ప్రొడ్యూస్ చేశారు. మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ని పరిశీలించిన తర్వాత 41A CRPC ఇరుపక్షాల వాదనలు విన్నారు. పీపీ గారు వచ్చారు, ఈ సైడ్ నుంచి ముద్దాయి సైడ్ నుంచి నేను ఉమామహేశ్వర రెడ్డి గారు ఇద్దరం వాదించాము. ఇద్దరు వాదనలు విన్న తర్వాత పోలీసు వారు 41A CRPC నిబంధనలు పాటించలేదని, ఆ క్రమంలో ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాల్సినటువంటి అవసరం కనిపించడం లేదని, అవసరం చూపిస్తూ పోలీసు వారు ఎటువంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదని అభిప్రాయపడుతూ రిమాండ్ని తిరస్కరిస్తూ ముద్దాయికి సెల్ఫ్ బాండ్ మీద రిలీజ్ చేయడం జరిగింది. పేదల కష్టాలు మా కుటుంబానికి బాగా తెలుసని పొంగూరు శరణి అన్నారు. శరవేగంగా సాగుతున్న విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు, పెయింటింగ్ పనులు, గ్రౌండ్ లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విఆర్సీలోనే చదివి మా నాన్న ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. రాష్ట్రానికి గవర్నర్ని అందించిన ఘనమైన చరిత్ర విఆర్సీకి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లాస్ రూముల్లో డిజిటల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. పేదల కష్టాలు మా కుటుంబానికి బాగా తెలుసని పొంగూరు శరణి అన్నారు. శరవేగంగా సాగుతున్న విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు, పెయింటింగ్ పనులు, గ్రౌండ్ లో ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విఆర్సీలోనే చదివి మా నాన్న ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. రాష్ట్రానికి గవర్నర్ని అందించిన ఘనమైన చరిత్ర విఆర్సీకి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లాస్ రూముల్లో డిజిటల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ రోజు నేను విఆర్ స్కూల్కి వచ్చానండి. విఆర్ స్కూల్లో గత కొన్ని రోజులుగా నేను రోజు వస్తున్నాను. రోజు అప్గ్రేడేషన్ వర్క్స్ పర్సనల్ గా చూస్తున్నాను. మా నాన్నగారు నారాయణ గారు నాకు ఈ బాధ్యత అప్పగిచ్చారండి. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు. నారాయణ గారు ఈ స్కూల్లో చదివి ఇంత గొప్ప స్టేజ్కి వచ్చారు. ఎప్పుడూ ఒకటే అంటారు, నేను ఈ స్కూల్లో చదివి నేను ఇంత గొప్ప స్టేజ్కి వచ్చాను, ఖచ్చితంగా నేను విఆర్ స్కూల్కి ఏదో ఒకటి చెయ్యాలి. విఆర్ స్కూల్ గత 5 ఏళ్లుగా మూసేశారండి. మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ తెచ్చారు. ఈ రోజు మీరు ఇక్కడ చూసేటట్టయితే నా వెనకాల ప్లే ఎక్విప్మెంట్ ఉంది, గ్రౌండ్స్ తయారవుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టేడియంస్ లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎలా అయితే గ్రౌండ్స్ ఉంటాయో, పీపీ టైల్స్ అవ్వచ్చు, ఈపీడిఎం ఫ్లోరింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని మీరే చూస్తున్నారు. అదేవిధంగా ఇటు సైడ్ ఓపెన్ జిమ్ కూడా ఎక్విప్మెంట్ వచ్చేసింది. మీరు ఫర్నిచర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ రూమ్స్ లో చూసారు. ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కూడా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో. డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతో మంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప వాళ్ళయ్యారు. అది మంత్రులు అవ్వచ్చు, ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చదివిన వాళ్ళు కూడా ఈ రోజు ఏపీ రాష్ట్ర గవర్నర్ అయ్యారండి. సో మీకు ఈ స్కూల్ చరిత్ర చాలా ఉంది. సో ఈ స్కూల్ ఖచ్చితంగా నిరుపేదలు ఈ స్కూల్లో ఉంటే, ఈ స్కూల్లో చదివితే ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు అని గొప్ప సంకల్పంతో ఈ రోజు నన్ను ఈ స్కూల్ రెనోవేట్ చేయమని బాధ్యత అప్పగించారండి. స్కూల్ ఆల్మోస్ట్ అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. ల్యాబ్స్ కి సంబంధించిన ఫర్నిచర్ అవ్వచ్చు, స్పోర్ట్స్ కి అవ్వచ్చు, అండ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ కూడా మేము ఇన్స్టాల్ చేస్తున్నాము. స్టీమ్ లెర్నింగ్ తో మేము కరికులం ఇంటిగ్రేట్ చేసి
మేము లెర్నింగ్ ఫన్ అని చేస్తాం. సో ఒక స్టూడెంట్, ఒక చైల్డ్ ఈ స్కూల్ కి ఎంటర్ అయిన వెంటనే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చి మేము ప్రాపర్ గా హ్యాండ్ హోల్డింగ్ చేయాలనుకుంటున్నామండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే P4 ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారో, నారాయణ గారు ఫస్ట్ నాకు వచ్చి నువ్వు 20 ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోవాలి అని ప్రోత్సహించారండి. సో నేను 20 ఫ్యామిలీస్ కూడా ఈ స్కూల్లో ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళకి నేను ఫైనాన్షియల్ గా ఎడ్యుకేషన్ సపోర్ట్ 100% ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ని ఒక డిజిటల్ రాష్ట్రం లాగా చేయాలని మా నాన్నగారి కోరిక, నాయుడు కోరిక, లోకేష్ గారి కోరిక. అండ్ అదేవిధంగా తప్పకుండా విఆర్ స్కూల్ అన్నది చరిత్ర ఉంది. ఎలా అయితే ఎంతో మంది ఇక్కడ చదివి గొప్ప వాళ్ళు అయ్యారో, అదే విధంగా తప్పకుండా ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారండి. ఆంధ్రప్రదేశ్లోనే ఈ విఆర్ స్కూల్ అన్నది రోల్ మోడల్ గా అవుతుంది. అండ్ అదే విధంగా ఇండియాలోనే చరిత్రగా నిలబడుతుందండి. గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్, దొంతాలి, ఉప్పుటూరు, సౌత్ మోపూరు, ఆమంచర్ల గ్రామాలలో అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోందని తెలిపారు. పద్దెనిమిది గ్రామాల్లో 11 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇచ్చే కార్యక్రమం ఈరోజు రెండో రోజు. మొత్తం 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి. ఈరోజు 4 గ్రామాల్లో దొంతాలి, పుటూరు, సౌత్ మోపూరు, ఆమంచల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి పనులని ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా ఈ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనులకి మరింత ఎక్కువ కృషి చేస్తామని మాట చెప్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ నెలలో తల్లికి వందనం, బిడ్డల చదువుల కోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం ఆ యొక్క తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి, మీ అందరి తెలుగుదేశం పార్టీ కూటమికి మీ అందరి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని చెప్పని మరోసారి ఆమంచర్ల గ్రామంలో అందరినీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి పూర్తి చేసిన దానికి ప్రజలపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని, బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ముస్లిం సోదరులకు ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని, అప్పుడే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనవచ్చని, త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. తమకు ఉన్న దాంట్లోని ఇతరులకు కొంచెం పంచిపెట్టే దాతృత్వ స్ఫూర్తిని బక్రీద్ కలుగజేస్తుందన్నారు. ముస్లిం సోదరి సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. الله
रब्बना लकल हम्द। अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। अब दूसरी रकात में ऐसा करेंगे, पहले अल्लाहु अकबर हाथ उठाते हुए हाथ को बांधेंगे।